వాడుక భాషకు గొడుగు గిడుగు. వాడుక భాషకు గొడుగు కళాప్రపూర్ణ రావు సాహెబ్ కైజర్. ఈ హింద్ గిడుగు వెంకట్రామూర్తి పంతులు గారు. ఈనాడు మనం మన మాతృభాషను ఇంత విస్తృతంగా విశాలంగా విపులంగా వ్రాసుకుంటూ మాట్లాడుచున్నామంటే అందుకు పూర్తి స్థాయిలో పోరాడి విజయం సాధించిన మహానీయుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారు. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడిగా కొనియాడబడినాడు. మన వెంకటరామమూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో పుణ్య దంపతులైన గిడుగు వీర్రాజు వెంకాయమ్మలకు జన్మించాడు. తల్లిదండ్రుల వక్షభారత భాగవత రామాయణాది పురాణాలు నేర్చుకున్నాడు. మేనమామ కాళ్లకూరి విశ్వనాథం గారి వద్ద ఆంగ్ల భాష నేర్చుకున్నాడు. విజయనగరంలో మెట్రికులేషన్ వరకు చదువుకున్నాడు. తండ్రి మరణానంతరం ఉద్యోగం చేయాల్సిరాగా విజయనగరం దగ్గర కోదాడలో అయితే జీతం 15 రూపాయలే. పర్లాకిమిడ్ రాజావారి పాఠశాలలో చరిత్రోపాధ్యాయునిగా అయితే 30 రూపాయల జీతం వస్తుందని పర్లాకిమిడ్ చేరారు. వివాహానంతరం 1896లో ప్రైవేటుగా BA యూనివర్సిటీ స్థాయి 2వ ర్యాంకులో పాసైనారు. చరిత్రపై విశేషమైన పరిశోధనలు చేసి స్వయం కృషితో పురాతన శాసనాలను చదవగలగటం నేర్చుకున్నాడు. శ్రీముఖలింగ క్షేత్రంలోని తామ్ర శిలా శాసనాలను చదివి ఆస్థాన పెద్దలకు వాటి అర్థాలు చెప్పగా, దేవతల భాష చదవగలిగావంటే నీవు దైవాంశ సంభూతుడవని వారిచే ప్రశంసలందుకున్నాడు. పూర్వం తెలుగునాట ఒక వింత సంప్రదాయం నడుస్తుండేది. అదే గ్రాంధిక భాష, వ్యవహారిక భాష అనే విభజన బలీయంగా ఉండేది. కవిత్వాలు, పుస్తకాలు, పత్రికలు, పాఠశాల పాఠ్యపుస్తకాలలో, అధికారుల వ్రాతల్లో ఒక విధమైన భాషుంటే ప్రజల దైనందిన మాటల్లో, వ్యవహారాల్లో మరో విధమైన భాషుండేది. విద్యార్థులు ఇంటి దగ్గర తోటి ప్రజలతో ఒక విధమైన తెలుగు మాట్లాడుతూ పాఠశాలల్లో వేరొక విధమైన తెలుగు వింటూ అయోమయానికి గురయ్యేవారు. 2 జాగాల్లో వాడబడే భాష తెలుగే అయినా ఒకదానికొకదానికి పొంతనుండేది కాదు. దీనివలన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. తెలుగు భాషలో అద్భుతమైన సాహిత్యాలు, గ్రంథాలు ఉండేవి. అవన్నీ పండితులకే తప్ప సాధారణ చదువర్లకు అర్థమయ్యేవి కావు. వ్యక్తి తన భావాన్ని వాడుక భాషలోనైతే చక్కగా వ్యక్తపరచగలడు, గ్రాంధికంలో వ్యక్తపరచలేడు. అన్ని వ్యవహారాలు ప్రజల భాషలోనే జరిగితే అన్ని విధాలా బావుంటుందని ఎందరో ప్రయత్నించారు. కానీ గ్రాంధిక భాషాభిమానుల బలం ముందు వ్యవహారిక భాషాభిమానుల బలం నిలువలేదు. వ్యవహారిక భాషలో అరసున్నాలుండవు, వ్యాకరణ దోషాలుంటాయి, ఛందస్సుండదు, ప్రాంత ప్రాంతానికి పదాలు మారుతుంటాయి, భాష భ్రష్టపడుతుంది. కాబట్టి పండితులు భీష్మించుకునేవారు. ఎలాగైనా వాడుక భాష వ్రాయి భాష ఒకటి చేయాలనే సంకల్పంతో గిడుగువారు సంపూర్ణ ఉద్యమానికి సంసిద్ధులైనారు. అనేక అవమానాలకు గురైనారు. గ్రాంధిక భాషా పండితులు, అధికారులందరూ కలిసి వ్యతిరేకించారు, భయపెట్టారు. అయినా అదరకుండా బెదరకుండా వాడుక భాషోద్యమాన్ని కొనసాగించారు. ఆంధ్రావనంతా పర్యటించారు. ద మోడరింగ్ తెలుగు అను పుస్తకాలు అచ్చువేయించారు. గవర్నమెంట్ వారు 1913లో పాఠ్యపుస్తకాలలో వాడుక భాష ప్రవేశపెట్టారు. కానీ గ్రాంధికవాదుల వ్యతిరేకత గగ్గోలు పెట్టింది. ఈ గోల భరించలేక ప్రభుత్వం వారు వాడుక భాషను ఉపసంహరించుకున్నారు. వయసు మీద పడిన చెవులు వినిపించకపోయినా వాడుక భాషే శ్వాసగా ధ్యాసగా పర్యటనలు చేసి వాడుక భాష ఆవశ్యకతని ప్రజల్లో ప్రచారాలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి విజయం సాధించారు. ఆ మహానీయుని ఆవిరల కృషి మూలంగానే మనమీనాడు మన భాషను వ్యవహారాల్లోనూ, వ్యాపారాలలోనూ, ఉపన్యాసాల్లోనూ, గ్రంథాలలోనూ, కావ్యాల్లోనూ, సాహిత్య చర్చల్లోనూ, సినిమాలు టీవీల్లోనూ, పాఠశాలల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ, శాసన లోక్సభల్లో, చివరకు కంప్యూటర్లోనూ వాడుక తెలుగే కనిపిస్తూ వినిపిస్తున్నది. అతని జయంతి ఆగస్టు 29 నాడు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. గిడుగు గారు భాషోద్యమానికే పరిమితం కాలేదు, అస్పృశ్యతా నివారణకు విశేష కృషి చేశారు. క్షోత్రియ బ్రాహ్మణుడైన గిడుగువారు అంటరాని వారిని ఇంటిలోనికి తీసుకువచ్చి వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. వారిళ్లకు వెళ్లి వారితో కలిసి నివసించాడు. పర్లాకిమిడి చుట్టుప్రక్కల గిరిజనులున్నారు. వారికి భాష అయితే ఉన్నది కానీ చదువు లేదు. వారికి చదువు నేర్పించాలని గిరిజన భాషకు లిపి ఏర్పరిచారు. నిఘంటువులు తయారు చేశారు. పాఠ్యపుస్తకాలు ముద్రించారు. అడవులలోని వారి గుడేలకు వెళ్లి రాత్రి పాఠశాలలు నడిపి ప్రాణాంతకమైన మలేరియా వ్యాధికి గురి అయి చెవిటివాడైనాడు.
50 సంవత్సరాలు చెవిటితనంతోటే వాడుక భాషోద్యమాన్ని నడిపాడు. ఇంతటి కృషి చేసిన ఆ మహాపురుషునికి తెలుగువారమంతా నివాళులర్పించుకుందాం. జై తెలుగు, జై జై తెలుగు.